ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను 2 రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన మీదన ఆరోపణలకు సంబంధించి నిజ నిర్ధారణ అయ్యేంత వరకు తను ఉండనన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు పదవిలో ఉండనని ప్రకటించారు. నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి డిమాండ్ చేసుకొచ్చారు. నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తద్వారా ఓ సవాల్ విసిరారు. వాస్తవంగా కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని ఆయన భావించారు. కానీ సాధ్యం కాలేదు మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇప్పుడైతే తన అరెస్టునే అస్త్రంగా చేసుకుని ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు. తద్వారా రాజీనామా చేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అసలు పాయింట్ ఏంటంటే నిన్న ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ లభించేటటువంటి సందర్భంలో 2 కోర్టులు కూడా షరతుల్లో ప్రధానమైనటువంటిది ఆయన సచివాలయానికి వెళ్ళడానికి వీల్లేదు, ముఖ్యమంత్రిగా ఫైళ్ళ మీద సంతకం పెట్టడానికి వీల్లేదు, అట్లాగే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారానే తీసుకోవాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆయన పదవిలో ఉండి ప్రయోజనం లేదు. అందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సందర్భంలో ఒక సవాల్ విసురుతున్నారు మోడీకి, భారతీయ జనతా పార్టీకి. ఖచ్చితంగా గెలిచి తీరడం అన్నటువంటిది అంటే అగ్ని పరీక్ష ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కనుక ఢిల్లీలో గెలిస్తే ఆ కేసులన్నీ ఉత్తుతుందని జనం అంగీకరించినట్టు. అంటే కోర్టులో తర్వాత దీని ఆధారంగా రేపు పొద్దున కోర్టులో కూడా అంటే న్యాయ వ్యవస్థ మీద కూడా ఆ ఒత్తిడి ఉంటుంది కదా, ఆ విధమైనటువంటిది ఒక అద్భుతమైనటువంటి సవాల్ విసిరారు కేజ్రీవాల్. సంచలనాత్మకమైన నిర్ణయమే, అభినందించాలి ఈ విషయంలో.